కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఈ స్మార్ట్ కార్డులు ఉన్నాయో ఇప్పటికీ 3 నెలలు అవుతున్నప్పటికీ చాలా మంది ఇంకా తీసుకోలేని పరిస్థితి. ఇవి గ్రామ సచివాలయ సిబ్బంది, రేషన్ డీలర్ల పర్యవేక్షణలో ఈ కార్డులు పంపిణీ జరుగుతుంది. అయితే 3 నెలలు గడిచిన వేల కొలది రేషన్ కార్డులు ఇంకా లబ్ధిదారులు తీసుకోలేదు. ప్రధానంగా వలస వెళ్లే వారి కార్డులు, అలాగే మరికొంతమంది కార్డులు కూడా తీసుకోలేని పరిస్థితి. దీనివల్ల వేలాది కార్డులు ఇంకా పంపిణీ కాకుండా ఉండిపోయిన పరిస్థితి ఉన్నాయి. అయితే ఈ క్రమంలో అధికారులు రేషన్ కార్డులో ఉన్నారా లేరా అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఎవరైనా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాలంటే కార్డులో ఉన్న సభ్యులు ఎవరైనా ఒకరు వెళ్లి బయోమెట్రిక్ వేసి ఓటీపీ చెప్పాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలా చెప్తే బోగస్ రేషన్ కార్డులు ఉంటే బయటపడతాయని అంటున్నారు. ఒకవేళ పంపిణీ కాకుండా ఉన్న రేషన్ కార్డులు తహసీల్దార్ కార్యాలయాల్లో అప్పగించాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. లబ్ధిదారులు ఈ నెలాఖరు నాటికి కార్డులు తీసుకోకపోతే వాటిని వెనక్కి పంపిస్తామని పౌర శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా రేషన్ కార్డులు తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే తీసుకోవాలని ఇప్పటికే సూచించారు. ఈ నెల 30 తర్వాత కార్డులు అయితే వెనక్కి పంపిస్తామని అయితే చెప్తున్నారు. అప్పుడు మళ్ళీ రేషన్ కార్డు కావాలంటే ఇబ్బందులు తప్పవని అయితే చెప్పడం జరుగుతుంది. మరోవైపు రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నవారు వారి వివరాలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించడం జరుగుతుంది. కోసం ఈ కేవైసీ చేయించుకోవాలంటున్నారు. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు రేషన్ కార్డు ఆధారం కాబట్టి ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయాలని అయితే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఈ కేవైసీ పూర్తి చేయకపోతే వారికి భవిష్యత్తులో పథకాలు నిలిపివేస్తారని కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే రేషన్ కార్డు ఉన్న సభ్యులందరూ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వారి పేర్లను కార్డు నుంచి తప్పనిసరిగా తొలగించాలని సూచిస్తున్నారు. రేషన్ కార్డులో ఉన్నవారు వెంటనే తమ ఈకేవైసీ పూర్తి చేసుకోండి. రేషన్ కార్డు ఉన్నవారు ఈ విషయాలను గమనించాలని అధికారులు అయితే సూచిస్తున్నారు.